అంతేకాదు నేను ఇంకోటి చెప్తా. మా పేరు నాని గారు మంత్రిగా చేశారు. అండ్ ఏం చేస్తున్నారండి వాళ్ళ? ఆయన కేసు పెట్టారు, ఆయన భార్య మీద కేసు పెట్టారు. ఏం కేసు అండి అది? ఒక గోడౌను, ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు, దానిలో బియ్యం పెట్టారు, ఆ బియ్యం పోయినాయి. పోతే ఏంటని చేసింది? అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది? అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్? క్రిమినల్ కేసు ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే నాని గారి మీద కక్ష పట్టారు. నాని గారు మంత్రిగా చేశారు, నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు. ఎవరి మీద? భార్య మీద కేసు పెట్టారు. భార్య యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, ఆయన మీద కేసు పెట్టారు, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు? పోలీస్ స్టేషన్ పిలుస్తారా? ఒక మహిళని, ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని, కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు, గందరగోళాలు చేయటం, మానసికంగా హింసించడం, ఇది కక్ష సాధింపు చర్య కాదే? ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే, ఇది ధర్మమా? దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నా. అంతేకాదు, మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి, మొన్న ఒంగోలులో నిలబడి ఓటమి పాలయ్యాడు. ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు. దానికి ఎంత యాగం చేశారండి? ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి గురి అయిందో ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నారు పోలీసులు. సంతకం పెట్టుకుని ఫోక్సో కేసు పెట్టారు. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసును తీసుకొచ్చి పలకరించడానికి వెళ్ళేటువంటి మా మాజీ శాసనసభ్యుడైనటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా? ఇదేమన్నా కక్షాదింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నా. ఇలాంటి మా నాయకుల మీద, ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు, అక్రమమైన కేసులు, చట్టంలో నిలబడినటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులం కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం, వారిని హెరాస్ చేయటం, వారికి కావాల్సినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం, వారి చేత ఏ పనైనా అడ్డగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. చివరికి ఎంత దారుణం అంటే, గన్మెన్లు ఉంటారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు, మినిస్టర్ల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వరు, ఎక్కడో దూరంగా పడేస్తారు. ఈ విధంగా ప్రతి క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అధికారంలోకి రాకముందే అంటే 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు. నాకు తెలియకూడతానండి, చాలా పుస్తకాలు చూసాం. ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? కక్ష సాధింపు కాదా ఈ రెడ్ బుక్? రెడ్ బుక్లో పేర్లు రాయటం, ఆ రెడ్ బుక్లో పేర్లందరినీ కూడా తీసుకోవటం, వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, వారి మీద సివిల్ కేసులు పెట్టడం, సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావటం, పోలీసు వ్యవస్థనంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోవడం, మా పార్టీలో చేరతానంటే నీ మీద కేసు లేదు, మా పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమందిని జనసేనలోకి, కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు నా లక్ష్యం కాదు, మరి ఈయన జగన్పై చర్యలకు సిక్కి ఒప్పందం లడ్డూలాగా దొరికింది అని జగన్ గారి మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే, నీకు సిగి ఒప్పందం అనేది లడ్డూలాగా దొరికితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పు, నాకు అర్థం కాలేదు. అంటే దానిలో ఏమీ పస లేదు. ఇవాళే చెప్పాడు, నేను ఎక్కడో ఇంతకుముందే వచ్చేటప్పుడు చూసా, ఆదాని మీద యాక్షన్ తీసుకునే ప్రశ్న లేదు అన్నారు. ఆదానితో అగ్రిమెంట్ అయిన దాన్ని మీరు అది తప్పుడు అగ్రిమెంటు, లంచాలు తీసుకున్న అగ్రిమెంటు అని అయితే
ఎందుకు మీరు రద్దు చేయరంటే రద్దు చేయడానికి వీలు లేదు అంటున్నారు. అంటే ఒక నాటకం ఆడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. 6 మాసాల్లోనే మీరు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు, కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదు అని ప్రజలు గమనించారు. కేవలం పేపర్లో చూస్తే మాత్రం మీరు చూస్తుంటారు కదా, పోలవరం పరిగెడుతుందంట. ఎక్కడ పరిగెడుతుందో నాకు అర్థం కాల. అమరావతి అమెరికా అయిపోతుందంట. ఎక్కడైపోతుందో నాకు అర్థం కాల. రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసేస్తారంట. ఎక్కడో నాకు అర్థం కాల. పేపర్లో చూస్తే మాత్రం అభివృద్ధి అద్భుతంగా జరిగిపోతున్నట్టుంటుంది. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయనటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఇక్కడ చెబుతున్నాడండి, సూపర్ 6 అంట, సూపర్గా అయిందంట. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయింది, బ్రహ్మాండంగా సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పనిచేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన అబద్ధాల ఆటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంత అబద్ధాల కోరు, విశ్వాసఘాతకుడు, విలువల లేని వ్యక్తి, తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి, కక్ష సాధింపులు, అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పేటటువంటి నంగనాచి కబుర్లు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఆధారాలు ఉన్నాయో లేదో నాకు అదేదే. నిన్నేదో ఏడీఆర్ అంట, ఏడీఆర్ఏగా అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేరని. అది నాకు ఒక ఆధారం. 2 ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుపుతున్నటువంటి వ్యవహారం. ఇందాక చూసా, స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట లోకేష్. మరి ఎవరి డబ్బులో నాకు అర్థం కాల, ప్రభుత్వ డబ్బులో ఎవరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చాయంట. ఇందాక పత్రికలో చూశాను నేను ఫోటో. ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి. మరి ప్రభుత్వ సొమ్ము మరి ఆయన సొమ్ము నాకు తెలియదు. నేనేది ఏంటంటే ఆధారాలు ఏమన్నా ఉంటే అవన్నీ తర్వాత చూసుకున్నాం. నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను. దానికి నిన్నగాక మొన్నే ఆ ఏడీఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోని అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులు విలువ కలిస్తే ఆయనకు సమానం అన్నట్టుగా రాశారు. ఇది అందరూ మనం చూసాం. ధనార్జన. నేను ఒక మాట చెప్తానండి, మీరు అడిగారు కాబట్టి. అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా లేవు. మనందరికీ తెలుసుగా కాస్ట్లీ ఎలక్షన్స్. కారణం ఎవరు తెలుసా? సాక్షాత్తు ఈ అబద్ధాల కోరు, తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం. ఎక్కడా లేవు. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, ఒరిస్సాలో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు కాస్ట్లీ ఎలక్షన్. కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారం నిలబెట్టుకోవడం కోసం నోట్లతో రాజకీయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా. ఎన్టీ రామారావు గారు ఓటమి పాలైనప్పుడు, మరి చెన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. ఆ రోజుకి ఈ రోజుకి లెక్కలు చెప్పకూడదు, కానీ ఎంత వ్యత్యాసం అండి ఎన్నికల ఖర్చులు. దీనికి కారణం మధ్యలో చంద్రబాబే కదా, ఇంకెవరు ఉన్నారా? ఎన్టీ రామారావుని దించి చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కి డబ్బులు ఖర్చు పెట్టి అనైతికమైన పనులు చేసి ఇవాళ నంగనాచి గారు చెబుతున్నా అంత గొప్పోడు లేడు, నా అంత నిజాయితీ బరుడు లేడు, నేను కక్షాదింపులు అసలు ఉండవు, మొత్తం అన్నీ అవే పనులు. ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలని నేను మనవి చేస్తున్నాను. దట్ ఈస్ ద లా. నేను విన్నాను నర్సాపేట సభలో చెప్పాడు. నేను మనవి చేస్తున్నా, ఆయన ఆ మాట చెబుతున్నాడు కదా, నేను ఈ మాట చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళాడు ఫ్లైట్లో, గుర్తుందా మీకు?
ఏది కొవ్వొత్తుల ర్యాలీ కోసం వెళితే నువ్వు ఎలా చేసావా? అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించావు కదా, దానికి ఏం సమాధానం చెబుతావు? పోలీస్ వ్యవస్థ ఒక లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు కొన్ని యాక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఇవాళ అన్నీ చెప్పి నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయదలుచుకుంటే 5 నిమిషాలు అరెస్ట్ చేస్తాను, ఇట్లాంటి ఊరికి సొల్లు కబుర్లు ఎందుకు చెప్తావు నాకు అర్థం కాలేదు. అంతేకాదు, నువ్వు అడిగావు కాబట్టి ఇంకోటి చెబుతున్నా. ఏమండి, ఆ గౌతులచ్చన్న గారి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళారు, గౌడ సామాజిక వర్గం కూడా అందరూ వెళ్ళారు. వాడిని ఎందుకు రానిచ్చావు, వీడిని ఎందుకు రానిచ్చావు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి గౌడ సోదరుల్ని. ఈ సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా? ఇది కక్షాదింపు కాదా? లోకేష్ గారు కోపం వచ్చేసిందండి రమేష్ని పిలిస్తే మీరు క్షమాపణ చెప్పమంటే పాప వంగి వంగి సమాధులు చెప్పారు. ఆ గౌతులచ్చన్న గారి మనవరాలు పార్థసారథి గారు, శివాజీ గారి కూతురు ఎన్నిసార్లు చెప్పారండి క్షమాపణలు టీవీల్లో, యూట్యూబుల్లో, అయినా కక్ష తీరలా. ఇంకా లోకేష్ గారు శాంతించలేదని చెప్పేసి ఆయన ఎవరో విజయవాడలో ఉంటాడు ఒక ఆయన, మాజీ ఎమ్మెల్సీ గారు బుద్ధ వెంకన్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని తిట్టాడండి నాకు అర్థం కాలేదు. ఏమన్నా నాకు తెలియగలుగుతానండి. పెళ్ళికి వెళ్తాం, తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తారు. లేదు ఒక విగ్రహావిష్కరణ వెళ్దాం, రంగా గారి విగ్రహావిష్కరణ వెళ్తామండి, వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకి. తెలుగుదేశం వాళ్ళు వస్తారు, కాపులు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వైసీపీ వాళ్ళు వస్తారు. ఈ ఊరుకోరా? ఏంది ఇది? ఇది కక్షాదింపులు కాదా? దీనికి సమాధానం చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారిని. కక్షలే తెలియని మహానుభావుడు చెప్పమను, చెప్పలేడు దానికి. ఇలా చంద్రబాబు నాయుడు గారు నేను మొదట చెప్పినట్టుగా ఆయన మాట్లాడటానికి చేతలకి చాలా వ్యత్యాసం ఉందనే విషయాన్ని దయచేసి గమనించాలి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చాలా నీతి వాక్యాలు గుర్తొస్తాయి. అధికారం పోగానే ఏదేదో మాట్లాడే పరిస్థితిలోకి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.